కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ వరకు ఎంతమంది పైన చర్యలు తీసుకున్నా సరే కార్యకర్తలు పెద్దగా సంతోషపడలేదు. కానీ ఈరోజు వల్లభనేని వంశీ అరెస్టుతో కాస్త సంతోషపడతారండి. నేను ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి మామూలు మాట్లాడినందుకు అరెస్ట్ చేశారంటే కానీ కాదు. పార్టీ ఆఫీస్ పైన దాడి, వెళ్ళి పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి అక్కడ వాహనాలు ఉంటే తగలెట్టేశారు వాటిని. ఆ కేసులోనే అరెస్ట్ చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నా. గతంలో మాత్రం మామూలుగా పేలిపోలా. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని మనల్ని ఎవడు ఏమీ పీకలేలే, అక్కడ ఎలాగ 30 ఏళ్ళ పాటు అధికారంలో మనమే ఉంటామని చెప్పేసి అని అంటున్నాడు. సో తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టచ్చు, లోకేష్ గారిని బూతులు తిట్టేయచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకు అక్రమ సంబంధాలు అంటకట్టేయచ్చు, మనల్ని ఎవడో పీకలేళ్ళు అని చెప్పేసి ఎక్కడ భూమి మీద నిలబడాల ఈ బోకేదోళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడేశారు. నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి పార్టీ ఆఫీస్ పైన దాడులు, వాళ్ళని కొట్టాలి, వీళ్ళని కొట్టాలి, వాళ్ళని తగలెట్టేయాలి. ఇవాళ పరిస్థితి ఏమైందిరా? ఓడిపోగానే పత్తాలేరండి, ఎక్కడో అక్కడ జంపు పారిపోయారు. ఓడిపోయారో లేరో గన్నవరం నుంచి వంశీ పరారు, గుడివాడ నుంచి కొడాల నాని పరారు. ఎక్కడ ఉన్నాడు అంటే ఎవరికి తెలియదు. ఈ మధ్యకాలంలో ఎంతమందిని అరెస్ట్ చేసినా, ఎంతమంది పైన చర్యలు తీసుకున్నా అంటే గతంలో వాళ్ళు చేసిన తప్పులకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు సంతోషపడాల. కానీ వాళ్ళు పడతారు. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు, వీళ్ళ మాట్లాడిన మాటలు అలాంటి మాటలు మాట ఎవడో జీర్ణించుకునేవాడు కాదు. వాళ్ళ మాట్లాడిన మాటలు ఇవాళ విన్నా సరే మనసు అంటే తరుక్కుపోద్దన్నమాట లోపల. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఇవాళ ఎవడ కాపాడతాడో చూస్తాం. మిమ్మల్ని సింపుల్గా వదిలేస్తారని చెప్పేసి అనుకుంటున్నారా? బొబ్బాస్గా సిక్కినట్టు సిక్కుతారు చూడండి. మళ్ళీ ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు కానీ, పార్టీ ఆఫీసుల పైన దాడి చేయాలనే ఆలోచన కానీ రావాలంటే ప్యాంట్ తడిసిపోతుంది ఒక్కొక్కడికి. ఇలాంటి మాటలు మాట్లాడాలన్నా, గట్టిగా మాట్లాడాలన్నా సరే ఎందుకు లేరా బాబు, అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు. ఇవాళ వాళ్ళు ఉన్నారు, రేపొద్దున ఇంకొకరు ఉంటారు, రేపొద్దున మనం ఉండొచ్చు, మళ్ళీ ఓడిపోవచ్చు అనే పరిస్థితికి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చేస్తారు. ఎవడైతే నోటి తోలగాళ్ళు బాగా మితిమీరిపోయి పేలిపోయారో వాళ్ళందరికీ సేమ్ ట్రీట్మెంట్ ఉంటుంది. మితిమీరిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వ్యక్తులు, దానితో పాటు పార్టీ ఆఫీసులపైన దాడులు, తెలుగుదేశం కార్యకర్తలపైన దాడులు, ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారో వాళ్ళందరికీ ఇదే శిక్ష పడుతుంది. ఒక్క వల్లభనేని వంశీ అనే కాదు, నెక్స్ట్ కొడాల నాని, తర్వాత రోజా,